కొన్ని గ్రామాల్లో ఊరి బయట కట్టి ఉంచితే మరికొన్ని చోట్ల ఊరి నడిబొడ్డున దీనిని ప్రతిష్ఠిస్తారు. కొన్ని గ్రామాల్లో లింగయ్య పేరుతో పూజిస్తారు. ఇక వివాహ సందర్భాల్లో ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళినప్పుడు, బయట ఆడపిల్లలు ఆ ఊరికి కొత్త కోడలుగా అడుగుపెట్టినప్పుడు కానీ ఆ గ్రామ ప్రవేశ ద్వారం దగ్గర ఉండే బొడ్రాయికి పూజలు చేస్తారు. ఆ తర్వాతనే గ్రామం విడిచి వెళ్ళడం లేదా గ్రామంలోకి అడుగు పెట్టడం చేస్తారు. ఇక ఆ సందర్భంలో బొడ్రాయి దగ్గర పూజారులుగా ఆ గ్రామంలోని బోయలు, తలారి ఉంటారు. గ్రామ దేవతల పూజల సమయంలో శుభకార్యాలలో ఈ రాయి దగ్గరే జంతువులను బలిస్తారు. ఇక చివరకు ఊర్లో ఎవరైనా చనిపోయినా ఆ శవాన్ని ఈ రాయి దాటించాల్సిందే. ఇక ప్రతి గ్రామంలో బొడ్రాయి పేరుతో ఉత్సవాలు జరుపుతారు. ఈ సందర్భంగా ఊరంతా ఒక చోట చేరి పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా గ్రామంలో అరిష్టం ఏర్పడినప్పుడు కలరా, మసూచి లాంటి వ్యాధులు ఆ ఊరికి ప్రవేశించకుండా గ్రామస్తులు బొడ్రాయి ప్రతిష్ఠ చేస్తారు.